శివకుమార్ లాల్ బి డివిజన్ ఫుట్బాల్ లీగ్ విజేతగా నిలిచింది శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్. అజీజ్ నగర్లో జరిగిన ఫైనల్స్లో రాయల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ పై 9-0 పాయింట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది శ్రీనిధి టీం. ఫైనల్స్ కు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ కేటీ మహి, సెక్రటరీ జీపీ పాల్గొనలకు విన్నర్స్ ట్రోఫీలు అందించారు. వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నామని తెలిపింది తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్. శివకుమార్ లాల్ బి డివిజన్ లీగ్ ఫైనల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ టీం. ఫైనల్లో 9 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీనిధి దక్కన్ క్లబ్ ప్లేయర్లు ఇంతియాజ్ 3 గోల్స్ చేయగా, వాంగ్తన్ 2 గోల్స్, అబ్బాస్, టిక్కం, హేమంత్, విక్కీలు ఒక్కొక్క గోల్ చేశారు. ఇక అపోనెంట్ టీం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఫైనల్స్ కి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ కేటీ మహి, సెక్రటరీ పాల్గొనలు విన్నర్స్ కి ట్రోఫీలు అందించారు. హైదరాబాద్ ఫుట్బాల్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు జరగబోతున్నాయని అన్నారు. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు. మాది ఫుట్బాల్ డెవలప్ చేయాలని ఉన్నదండి. వీఆర్ డూయింగ్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాము. ఇప్పుడు 5 గ్రౌండ్స్ ఉన్నాయి. హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫెసిలిటీ అండ్ ఆల్. సో వీ క్రియేటెడ్ ఫెసిలిటీ అండ్ నౌ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. వీఆర్ గోయింగ్ అప్ నౌ. తెలంగాణ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అన్ని ఈవెంట్స్లో. ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా బాగా చేస్తున్నారు. సింగిల్ డెడికేటెడ్ సెక్రటరీ అంతా డిస్ట్రిక్ట్స్ వెళ్ళి ఈజ్ కండక్టింగ్. సో స్లోలీ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఇది టఫ్ ఉంది, చాలా ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. దిస్ ద ఓన్లీ స్టేడియం ఆఫ్టర్ సంసద్పూర్ ప్రైవేట్ క్లబ్స్లల్లా. సో చాలా ఫెసిలిటీసు ఇంకా క్రియేట్ అయినాయి, ఇంకా కావాలి. చాలా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంకరేజింగ్ ఏంటంటే చాలామంది టాలెంట్ పిల్లలు చాలా ముందు వస్తుండ్రు. వెరీ వెరీ ఫార్చునేట్ ఏంటంటే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫుట్బాల్. ఇప్పుడు 3 నేషన్ టోర్నమెంట్ ఆయన చేశారు. చాలా ఫుట్బాల్కి డెవలప్ చేస్తుండ్రు. సీనియర్ అఫీషియల్స్, సెక్రటరీ స్పోర్ట్స్, డైరెక్టర్ స్పోర్ట్స్ సోనీ గారు చాలా డెవలప్ చేస్తుండ్రు. శివకుమార్ లాల్ బి డివిజన్ లీగ్ లో మొత్తం 90కి పైగా టీమ్స్ పాల్గొన్నాయన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు. లీగ్ మ్యాచ్లన్నీ సికింద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్ లో నిర్వహించామని తెలిపారు. వర్షాలు పడడంతో ఫైనల్ మ్యాచ్ ని శ్రీనిధి అకాడమీలోని గ్రౌండ్ లో నిర్వహించామన్నారు. యాక్చువల్గా మన తెలంగాణలో ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి 3 లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. అది ఏ డివిజన్ అని, రహీం లీగ్ అని, ఎందుకంటే రహీం ఈజ్ లెజెండ్ ఆయన పేరు మీద. అట్లానే శివకుమార్ లాల్ అనేది ఆ రోజులలో ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన పేరు మీద శివకుమార్ లాల్ బి డివిజన్ అని. అట్లనే 3rd డివిజన్ కూడా ఉంటుంది. 3 డివిజన్సే కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ చేస్తున్నాం బికాజ్ ఆఫ్ మై చైర్మన్ ఈజ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ అండి. మీరే చూస్తున్నారు, ఇక్కడ 4 గ్రౌండ్లు ఆయన ఓన్ ప్లేస్లో చేసి స్టేడియం కట్టించి సో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. సో అట్లానే మా సార్ లాగా ఇంకా కొంతమంది స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారని చేస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మాది యాక్చువల్గా బి డివిజన్లో కంప్లీట్ లీగ్ మ్యాచెస్ ఉంటాయి. ఇవి దగ్గర 46 మ్యాచెస్. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది సిటీలో గ్రౌండ్స్ లేక మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి రావడానికి నా చైర్మన్ బస్సెస్ కూడా అరేంజ్ చేశాడు. ఎల్బీ స్టేడియం నుంచి టీమ్స్ని పికప్ చేసి ఇక్కడ మ్యాచ్లు ఆడిన తర్వాత మళ్ళీ అక్కడ సో ఇట్లాంటి చైర్మన్ అందరికీ దొరకాలి. హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.